చాలా చాలా బాధాకరము. రాత్రి నాకు తెలిసింది చనిపోవడం అనే విషయము. ఎందుకంటే నేను ఫిష్ వెంకట్ గారు అనే ఒక వ్యక్తి కేవలం తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలు, తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఫిష్ వెంకట్ గారి యొక్క మాండలికం, వారి యాస, వారి భాష, వారి యొక్క ఆహాభావాలు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తి తెలంగాణ సంపద, తెలంగాణ వ్యక్తి కావడం వల్ల చనిపోవడం చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకు దగ్గర బంధువు అవుతాడైనా ఆ బంధువు లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఉన్న మనవాడు అనే ఒక పదం, అరే మనవాడ ఫిష్ వెంకట్ అనే పదాన్ని ఏడు నుంచి మర్చిపోతాము, ఎప్పుడు మనం చూడమా అనే ఒక బాధ అనిపిస్తుంది. కానీ నాకు వ్యక్తిగతంగా ఏంటంటే నేను కానీ మంత్రివర్యులు కానీ చాలా సంతమని తెలియజేశారు. కానీ మూ అసోసియేషన్ వారు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం చాలా ఇబ్బందికరం. ఇది వారికి బ్యాడ్ నేమ్. ఫిష్ వెంకట్ లాంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడము, అదేవిధంగా ఎలాంటి వ్యవహారం చేయకపోవడము, అసలు ఫిష్ వెంకట్ అనే వ్యక్తిని వారు తెలియనట్టు వ్యవహరించడం చాలా చాలా బాధాకరం. అసోసియేషన్ వారికి ఒక విజ్ఞప్తి, 100 కోట్ల సినిమాలు చేయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాల్లో నటించిన వాళ్ళు కూడా అంతే ముఖ్యం. మీరు చూడొచ్చు, ఆది అనే సినిమాలో ఫిష్ వెంకట్ గారు ఆ డైలాగ్ చెప్పకుంటే ఆ సినిమా హిట్ అయ్యేది కాదు. పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వ పక్షాన మేము అయ్యే వారికి పూర్తిగా సంబంధించిన వ్యవహారాలకు మేము సిద్ధంగా ఉన్నాము. ఏ విషయంలో కూడా వాళ్ళ అబ్బాయిలకు కానీ వాళ్ళ బిడ్డకు కానీ ఏమన్నా సాయం చేయడానికి ప్రభుత్వ పక్షాన. కానీ జూనియర్ ఆర్టిస్టులు అందరినీ కూడా అందరూ ఫిష్ వెంకట్ వారిలాగా ఫేమస్ అయి ఉంటారు కదా. ఆయన ఫేమస్ అయ్యారు కాబట్టి ఏదో ఒక మనకు స్పందన అయింది. చాలామంది మిమ్మల్ని నమ్ముకొని, సినిమా ఇండస్ట్రీ వారిని నమ్ముకొని ఉన్నటువంటి వారిని కూడా మీరు ఆదుకోండి. హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే మానవత దృక్పథం లేకపోతే జీవితం వేస్ట్. కానీ ఫిలిం ఇండస్ట్రీ వారు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇలాంటిది భవిష్యత్తు జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మేము అండగా ఉన్నాం కాబట్టి మాకు చెప్తున్నాం మీకు. కానీ మీరు అండగా ఉండాలని చెప్పాలి. ఎవరి కింద వీరు పనిచేశారో వాళ్ళు చెప్పాలి. అసలు ఏమని ఫిష్ వెంకట్ లాంటి నటులకు మేము అండగా ఉన్నామని చెప్పాలి. ఇప్పుడు గత 25 డేస్ నుంచి ఎలాంటి స్పందన లేదు.